ఇందాక మన అప్పాజీ గారు అన్నట్టుగా ఏదైతే రేట్లు పెంచడం అనేది సినీ పరిశ్రమకు చాలా ఇబ్బందికరం, సినిమాకు చాలా మైనస్ అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, అప్పాజీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మీరు ప్రతిసారి ప్రస్తావిస్తుంటారు, కానీ సినిమా రంగంలో డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు, వీరికి ఎందుకు దీనికి సంబంధించి వాళ్ళు ఎందుకు దీన్ని ముందుకు తీసుకురావట్లేదు, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇది ఒకటి సార్, సినిమా రేట్లు పెంచడం వల్ల వాళ్ళకి తెలియక అంటే వాళ్ళ ఊహ ఏంటంటే ఇవాళ ఓటీటీలు వచ్చినాయి, ఇవాళ ఈ పైరసీ వచ్చింది, దీనివల్ల సినిమా ఎక్కువ రోజులు థియేటికల్ రన్ ఉండదు, సో ఉన్న 4 రోజులు వారంలోనే అంత క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఏదో రేట్లు పెంచేసుకొని మనం క్యాష్ చేసుకుంటే బయటపడిపోతాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ ఒక రాంగ్ స్టెప్ ఎక్కడేస్తున్నారంటే, లాంగ్ రన్ ఎప్పుడు వస్తుందంటే టికెట్ రేట్ అనేది అందుబాటులో ఉన్నప్పుడే. టికెట్ రేట్ అందుబాటులో ఉన్నప్పుడు అభిమానికి ఒక్కడే సినిమా చూడడు, అభిమాని కుటుంబాన్ని మొత్తం తీసుకొని సినిమాకి వెళ్తాడు. టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నప్పుడు సామాన్యుడు, ఒకప్పుడు మీరు చూశారు, రిక్షా పుల్లర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, ట్యాక్సీ డ్రైవర్స్ కానివ్వండి, చిన్న చిన్న రోజువారీ కార్మికులు ఏంది, ఒక్కొక్క సినిమాని 5-6 సార్లు చూసేవాళ్ళు, 20 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? టికెట్ రేట్ అనుకూలంగా ఉండేది. రోజు పని చేసుకొని సాయంత్రం సినిమాకి వెళ్తే వాళ్ళకి ఒక రిలీఫ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. మనం అలాంటి రోజులు చూసి వచ్చిన వాళ్ళం. ఇవన్నీ మనకు గత అనుభవాలు. ఈ రోజు టికెట్ రేట్లు ఇలా అడ్డగోలుగా పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, కేవలం అభిమానం అనేవాడు తప్పితే కొంతమంది న్యూట్రల్గా ఉన్న పబ్లిక్ కానీ, ఈవెన్ అభిమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆ సినిమాలకు దూరం అవుతున్నారు. ఈరోజు సినిమాకి రివ్యూలు అనేవి ఎంత అంటే ఆ సినిమాను శాసించే పరిస్థితికి వెళ్తున్నాయి. ఇవాళ చాలా మంది నిర్మాతలు ఆ విషయంలో బాధపడుతున్నారు కూడా. నా సినిమాకి నెగిటివ్ రివ్యూలు రాయొద్దు, నా సినిమాకి రివ్యూలు ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి, అది ఇదని చాలా సార్లు ఓపెన్ గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? రివ్యూస్ చదువుకొని సినిమాలు ఎందుకు చూస్తున్నాడు ప్రేక్షకుడు? కేవలం ఈ ఖర్చు పెట్టలేక. చెన్నై కోర్టులో దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం సార్, అక్కడ కేసులు కూడా వేశారు కదా. అవును, దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఎవరు తెచ్చుకున్నారు అంటే ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారండి? ఇప్పుడు టికెట్ రేట్ అనేది అనుకూలంగా ఉంది. ఒక 1000 రూపాయలు ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడగలిగితే అసలు ఈ పరిస్థితి వచ్చిందా? లేదు. ఇవాళ ఆ పరిస్థితుల్ని అలా క్రియేట్ చేసుకుని సినిమా రిపోర్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. సినిమా బాగుంటే చాలా సినిమా చూసేవాళ్ళండి. ఇవాళ ఏమవుతుంది, సినిమా బాగుంటేనే కుటుంబం సినిమాకి వెళ్తుంది, లేదంటే ఒక 20 రోజులు లాగా ఇప్పుడు ఒక షేర్ మార్కెట్ లో 1000 రూపాయలతోనే అయిపోయేది కాదు కదా. అందులోకి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏంటంటే, ఒక షేర్ మార్కెట్లో ఒక 5,000-10,000 ఇన్వెస్ట్ చేయడానికి ఎంత స్టడీ చేస్తారో, ఒక సినిమాకి వెళ్ళడానికి కూడా రకరకాల వెబ్సైట్లు చూసి ఇందులో చూసి బాగుందా లేదా అని ఒక దీనికి వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ టికెట్ రేట్లు. దీనివల్ల మామూలు అందుబాటులో ఉన్నాయనుకోండి, ఏముంది, మనం ఇచ్చే 100కి 3 గంటలు 4 గంటలు వినోదం వెళ్ళి రావడం, ఇదంతా ఒక 5-6 గంటలు ఇది కదా, చక్కగా హ్యాపీగా మనం ఫ్యామిలీతో వెళ్ళి రావచ్చు అనుకునే పరిస్థితి అది. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఏదైనా వస్తువును కొనేటప్పుడు మనం ఎంత సెర్చ్ చేస్తామో ఆ విధంగా రేటింగ్ ఇటువంటి ఒక సినిమాకి సంబంధించి కూడా దీంట్లో ఎంతవరకు కామెడీ ఉంది, ఎంతవరకు ఏముంది, ఎట్లా ఉంటుంది, ఏంటి, మనం పెట్టిన డబ్బు పైసా వసూలా కాదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి 100 రూపాయలు పెడితే ప్రతి సినిమాని ప్రేక్షకుడు ఆదరిస్తాడు. 90 సినిమాలని ప్రేక్షకుడు ఆదరిస్తాడు. థియేటర్లోనే సినిమా చూస్తాడు, కుటుంబ సమేతంగా చూస్తాడు. ప్రతి కుటుంబం నెలకి కనీసం 2 నుంచి 3 సినిమాలు చూస్తారు.